రాజకీయాల్ని ఈ సినిమా రంగాన్ని వేరుగా చూడలేము. ఎందుకంటే సినిమా రంగంలో ఉన్న చాలామంది రాజకీయాల్లో రాణించారు కాబట్టి, లైక్ పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ గతంలో కర్ణాటక పర్యటనకు వెళ్ళినప్పుడు పుష్ప గురించి, అల్లు అర్జున్ గురించి ఇండైరెక్ట్గా ఒక కామెంట్ చేశారు. అంటే అల్లు అర్జున్ పేరు ప్రస్తావించలేదు, కానీ హీరోలు స్ఫూర్తిదాయకంగా ఉండాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి, అంతేగాని ఇలా స్మగ్లర్లలా చేయడం ఏంటి అని చెప్పి. అంతకుముందు వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసే క్రమంలో నాగబాబు ఒక ట్వీట్ చేశారు. సార్, మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడే వాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని చెప్పి. ఆ తర్వాత చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ ట్వీట్ నాగబాబు తీసేశారనేది ప్రచారం. అండ్ జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా అల్లు అర్జున్ గురించి చాలా అగ్రెసివ్గా కామెంట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు సోషల్ మీడియాలో బ్యాన్ పుష్ప 2 అంటూ ఒక హ్యాష్ ట్యాగ్తో ఒకటి ఇదవుతుంది సార్. మరి ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ అంటే అది ఏం చేయగలుగుతారు? అల్లు అర్జున్ ఆపగలిగారా? ఆపలేరు. ఫోర్బ్స్ ఇండియా భారతదేశంలోనే టాప్ స్టార్గా గుర్తింపు పొందడం ఆపగలిగారా? పుష్ప 2 విజయాన్ని ఆపగలుగుతారా? ఈ మూర్ఖత్వం, మన మూర్ఖత్వంతో మనము దహించకపోతే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈర్ష్య, ద్వేషము, ప్రతీకారము ఎదుటి వాడిని నష్టం చేయదు, మనల్నే నష్టం చేస్తుంది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరిపైన ఈర్ష్య, ద్వేషము, ప్రతీకారం మనం పెంచుకుంటే దానివల్ల దహించకపోయేది మనమే, ఎదుటివారికి ఏమీ కాదు. ఇప్పుడు ఎవరికైనా నా మీద ద్వేషం ఉందనుకో, నాకేమవుతుంది? నాకేమన్నా దానివల్ల సమస్య వస్తుందా? నేను ఆనందంగానే ఉంటా. కానీ నాకు ఎవరిపైన ద్వేషం ఉందనుకో, నిరంతరం నేనే అనుభవిస్తా ఆ నష్టాన్ని. అందువల్ల అందుకే కాస్త తాత్విక చింతన పెంచుకోవాలి, కాస్త మన మానసిక ప్రవృత్తి కాస్త ఉన్నత స్థాయికి ఎదగాలి. అది ఆ రకమైన భావజాలం. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా అదే జరిగింది. నేను అందుకే ఎగ్జాంపుల్, ఇది మన దగ్గరే కాదు కదా, రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు దళపతి విజయ్ ఉన్నాడు, ఆయన అనేక అంశాలపైన బీజేపీ వ్యతిరేక పొజిషన్ తీసుకున్నాడు. అయినంత మాత్రం బీజేపీ వాళ్ళంతా నటుడిగా విజయ్ని అభిమానించకూడదు. కమల్ హాసన్ ఐడియాలజికల్లీ ఆయన యాంటీ బీజేపీ, అందుకే ఆయన క్లియర్గా మై కలర్ ఈజ్ నాట్ సాఫ్రన్ అన్నాడు ఇంత స్పష్టంగా. బహుశా సినీ నటుల్లో సైద్ధాంతికంగా కూడా నిబద్ధత కలిగినటువంటి నటుడు కమల్ హాసన్. ఆయన ఏదో బీజేపీ పైన వ్యక్తిగత వైరమే కాదు కదా, ఇట్ ఇస్ మోర్ ఐడియాలజికల్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ లాగా, ఇప్పుడు ప్రకాష్ రాజ్ అందరికీ తెలుసు ఇది యాంటీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, కానీ ప్రకాష్ రాజ్ ఒక గొప్ప నటుడు కాదా? సో ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్, ఈ పంచాయతీ, ఇక్కడే తిరుగుదామా? ఇప్పుడు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు కూడా ప్రకాష్ రాజ్ స్పందించాడు. కానీ మనకు తెలుగువారుగా మన ప్రకాష్ రాజ్, మన పవన్ కళ్యాణ్, సనాతన ధర్మాంశంలో వాళ్ళిద్దరు ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉండనియండి, మీకు ఎన్నికల విషయంలో ఎవరికైనా సపోర్ట్ చేయనియండి, ఏ రాజకీయ పార్టీకైనా నటుడుగా రాజకీయాల్లో నటులు కలవచ్చు, కానీ దానికి మనం విడగొట్టి చూడాలి. ఇప్పుడు విరాట్ కోహ్లీ వ్యక్తిగత అభిప్రాయాలకు ఆయన క్రికెట్కు సంబంధం ఉందా? ఆయన గ్రౌండ్లో ఉంటే ఆయన క్రికెటే చూడాలి తప్ప ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు, సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత అభిప్రాయాలు మన సంబంధం ఉన్న విషయం కాదు కదా. అందుకే రెండింటిని విడగొట్టి చూసేటువంటి సంస్కారం మనకు లేకపోతే దానికి ఎవరేం చేస్తారు? దానివల్ల ఎవరికి నష్టం? ఎవరు ఆపగలుగుతారు? ఎవరు ఆపలేకపోయారు కదా. అల్లు అర్జున్ ఎవరు ఆపగలిగారు? జూనియర్ ఎన్టీఆర్ ఎవరు ఆపగలిగారు? జూనియర్ ఎన్టీఆర్ పైన కూడా ఇలాగే తెలుగుదేశం శ్రేణులు విరుచుకబడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. మీకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు స్పందించలేదని, కానీ ప్రపంచం ఆయనకు ఆస్కార్ గుర్తింపు లేదు, ఆపలేకపోయింది కదా. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఫోర్బ్స్ ఇండియా టాప్ 10 హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ ఉన్న యాక్టర్గా ఆ విజయం సాధించడం వాళ్ళు ఆపగలిగారా? అందువల్ల మనం ఎదగాలి. మనం ఎదగకపోతే వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, దానికి మనం ఏం చేయగలుగుతాం? సంతాపం చెప్పడం తప్ప. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ అర్థం చేసుకోవాలి రవిశంకర్. నా బాధ అనిపించేది ఏంటంటే ఇందులో కూడా పితృస్వామిక వ్యవస్థ, ప్యాట్రియార్క్ ఎంత క్లియర్ కనబడుతుంది చూడండి. నేను నిన్న చదివాను, దీపికా పదుకొనే హయ్యెస్ట్, ఇదే ఫోర్బ్స్ ఇండియాలోనే వచ్చింది, హయ్యెస్ట్ పేడ్ యాక్ట్రెస్ ఇండియాలో. ఎంతో తెలుసా? 15 to 30 crores. ఇక్కడ మీకు ఈ 10 మంది లిస్టులో చూడండి, లాస్ట్ పేరు అనుకుంటా అక్షయ్ కుమార్ది 60 to 145 crores అనలేదు. ఇదే ఫోర్బ్స్ ఇండియాలో 15 to 30 crores అని వచ్చింది. ఈవెన్ 60 crores అయినా ఒక సినిమాకు స్టిల్ ఫార్ లెస్ దెన్ మేల్ యాక్టర్స్ కదా. నాకు ఎగ్జాక్ట్ నేను నిన్న ఫోర్బ్స్ ఇండియాలో చూశాను. బట్ ఏదైనా ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఆన్ రెమ్యునరేషన్స్ కనుక
కానీ ఒకటి మాత్రం నిజం, ఆ నెంబర్ ఎంత అని ఉండదు. మేల్ టాప్ 10 మేల్ యాక్టర్స్కు తీసుకుంటే మీకు టాప్ ఉమెన్ యాక్ట్రెస్కు హీరోయిన్కు ఎక్కడ కంపారిజన్ లేదు కదా. సమాన పనికి సమాన వేతనం అని రాజ్యాంగంలో రాసుకున్నాం, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అని. సో ఈ సినిమా నటనే కదా, హీరోయిన్ లేకుండా హీరో ఉంటాడా? కానీ ఇప్పటికీ కూడా మన సమాజంలో ఉన్న ప్యాట్రియార్కీ ఎంత బలమైందంటే పితృస్వామిక సంస్కృతి, పితృస్వామిక మానవ సంబంధాలు. సో ఇప్పటికీ కూడా మన ఉమెన్ యాక్టర్స్ను ఆ స్థాయిలో గుర్తించడానికి నిరాకరిస్తున్నాం. అండ్ మార్కెట్ అలా స్పందిస్తోంది అంటే అర్థం ఏంటి? మార్కెట్కు ప్యాట్రియార్కీ ఉన్నదని కాదు, సమాజానికి ఉన్న ప్యాట్రియార్కీ పితృస్వామిక విలువలు మార్కెట్ కూడా రిఫ్లెక్ట్ చేస్తాయి. అల్టిమేట్గా వాట్ ఈజ్ మార్కెట్? డిమాండ్ అండ్ సప్లై కదా. దేనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది దానికి ఎక్కువ రేట్ ఉంటుంది. కావాలని ఎవరు షారుఖ్ ఖాన్కో రజనీకాంత్కో అల్లు అర్జున్కో ఎక్కువ డబ్బులు ఇచ్చి దీపికా పదుకొనకు తక్కువ డబ్బులు ఇవ్వరు కదా. కానీ మీరు అదే షారుఖ్ ఖాన్ అదే దీపికా పదుకొన అయితే షారుఖ్ ఖాన్కో పేమెంట్ అలా ఉండడం, దీపికా పదుకొనకు పేమెంట్ తక్కువ ఉండడం ఏంటి? అందువల్ల ఆ సినిమాలో ఉన్న ఈ జెండర్ ఇంజస్టిస్ కూడా మనం చాలా సందర్భాల్లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుకున్నాం. కాస్టింగ్ కౌచే కాదు, జెండర్ ఇంజస్టిస్ కూడా ఉంది. కారణం సమాజంలో ఉంది. ఇప్పుడు మెన్ క్రికెట్ ఉమెన్ క్రికెట్కి ఎంత తేడా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఈవెన్ మీరు యూట్యూబ్ వ్యూవర్షిప్ కూడా తీయండి, మహిళల పైన మీరు ఒక వీడియో పెట్టండి. నా అనుభవం అత్యధిక సందర్భాల్లో అనుభవం ఏంటంటే ఉమెన్స్ ఇష్యూస్ పైన వీడియోలు పెడితే చూడరు. అసలు సక్సెసే కాదు, 5,000 10,000 రావడం చాలా కష్టం. అంటే దానికి కూడా కారణం ఏంది? మళ్ళీ యూట్యూబ్లో న్యూస్ రిలేటెడ్ కన్జంప్షన్ హైయెస్ట్ మేల్. సో ఈవెన్ నా యూట్యూబ్ ఛానల్లో కూడా 93-94% మేల్ ఎనలిటిక్స్ చేస్తే 7% ఫిమేల్. అంటే మరి మహిళలు చూడడం లేదు ఒక ఫ్యాక్టు. మహిళలే చూడాలా? మహిళల గురించి పురుషులు చూడకూడదా? మన అమ్మ గురించి, మన చెల్లి గురించి, మన అక్క గురించి, మా భార్య గురించి మనం ఆలోచించమా? సో వీళ్ళందరి గురించి మనం ఆలోచిస్తామే.